జై హో పత్రిజీ. విశ్వ కళ్యాణం కోసం ఏదో ఒక సమాచారం అందిస్తారు, సందేశం అందిస్తారు, ఒక మెసేజ్ అందిస్తారు. దాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. నిర్వాణం, పరినిర్వాణం, మహాపరినిర్వాణం. నిర్వాణం అంటే సంసారంలో ఉంటూ తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండడమే నిర్వాణం. మరి పరినిర్వాణం అంటే అహంకారం లేకుండా, మనసు పరిపరి విధాలా పోకుండా మనం ఈ జీవితంలో సంసారంలో ఉంటూనే ధ్యాన సాధన చేయడం. మనం ధ్యానం అంటే బయటకెక్కడో పరుగులు పెట్టాల్సిన పని లేదు, జిమ్ములకు వెళ్లాల్సిన పని లేదు. మన గదిలో మనమే శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చోవటమే, ఏమీ చేయకపోవడమే ధ్యానం. సంసారంలో ఉంటూనే ధ్యాన సాధన చేయడం. మరి మహాపరినిర్వాణం అంటే అహంకారం లేకుండా, మనసు పరిపరి విధాలా పోకుండా ఈ జీవితంలోకి ఎందుకు వచ్చాం, మరి మన జీవిత లక్ష్యం ఏమిటి, మన గోల్ ఏంటి, మనం ఎందుకు ఆ దివి నుంచి భూమికి దిగి వచ్చాము, ఎందుకు మనం ఈ మానవ జన్మ తీసుకున్నాం, మరి ఎందుకు పత్రి గారినే గురువుగా ఎంచుకున్నాం, పిఎస్ఎస్ఎంలో ఎందుకున్నాం, మరి వీళ్ళందరి మాటలు, స్పీకర్స్ మాటలు అవన్నీ ఎందుకు వింటున్నాం, ఎందుకు మరి ఈ జూమ్ క్లాసుల్లోనూ అందరూ చెప్పే పాఠాలు వింటూ ఉన్నాం. అహంకారం లేకుండా, మనసు పరిపరి విధాలా పోకుండా ఈ జీవితానికి ఎందుకు వచ్చాం, మన జీవిత లక్ష్యం ఏమిటి, భూమి మీదకు ఏ పని చేయడానికి వచ్చామని తెలుసుకొని ఆచరించడమే మహాపరినిర్వాణం. జై హో పత్రిజీ. థ్యాంక్ యూ.